వనపర్తి జిల్లా పెద్దగూడెం తాండాలో ఎండిన వరి పంట రైతులను పరామర్శించారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. విద్యుత్ సరిపోయినంత లేక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు, విద్యుత్ లేక ఇప్పటికే 448 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అరిగోసపడుతున్నారు. కరెంటు ఉంటే నీళ్లు లేక, నీళ్లుంటే కరెంటు లేక, రెండూ లేక కొన్నిసార్లు, అదేవిధంగా పెట్టుబడి రాక నానా అవస్థల పాలై ఇప్పటికీ 448 మంది రైతుల బలవన్మరణాలైనాయి. విషాదకరమైనటువంటి చావులవి, చాలా బాధాకరమైనటువంటి చావులు రైతుల అనగాతలై ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. అంటే ప్రభుత్వం ఇంకో దిక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటుకి ఏమి ఇబ్బంది లేదు, మేము పుష్కలంగా ఇస్తున్నాం, అన్నీ జూటా మాటలు మాట్లాడుతున్నాం. మరి కరెంటు పుష్కలంగా ఇస్తే ఈ భూమి ఇక్కడ ఎందుకు ఎండిపోయినట్లు, జీవులనాయక భూమి ఎందుకు ఎండిపోయినట్లు? తర్వాత వీళ్ళకు ఉన్నది 3 ఎకరాల భూమి. మరి 3 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతు మన కళ్ళ ముందే ఉంది. రైతు బంధు వాళ్ళకి రాలేదు. ప్రభుత్వం ఏమో 3 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి అందరికీ చేసినాం, మిగతా వాళ్ళకు కూడా ఈ నెలాఖరు చేస్తామని గప్పాలు కొట్టింది. ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారం గప్పాలు కొట్టుకుంటూనే వచ్చింది. ఇట్లా 3 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులే లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పంటలు కాపాడాలనేటువంటి వాళ్ళకి ధ్యాస లేదు, ఆ సమయం లేదు. రైతుల పట్ల వాళ్ళకి ఏనాడు కూడా కనీసమైనటువంటి స్పృహ కానీ, వాళ్ళకి ఆ కన్సర్న్ కానీ, వాళ్ళకి ఆ బాధ కానీ ఎక్కడ కూడా లేదు.